నీట్ రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. తమ అధికారిక వెబ్సైట్లో విద్యార్థులు వీటికి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఎగ్జామ్ సెంటర్ రిపోర్టింగ్ టైం చెక్ చేసుకోవాలని తెలిపింది. ఈ నెల 21న దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. కాగా పేపర్ లీకేజ్తో అంతకుముందు జరిగిన పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే. తెలంగాణలో సన్నవరి ధాన్యానికి ఇచ్చే బోనస్ కోసం 7 రకాల విత్తనాలను ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా జై శ్రీరామ్, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 7715 రకాలను సాగు చేస్తేనే క్వింటాల్కు ₹500 బోనస్ వస్తుందని స్పష్టం చేసింది. సీడ్ కంపెనీలు సైతం ఈ విత్తనాలకి ప్రాధాన్యమిస్తూ రైతులకు విక్రయించాలని లేఖలు రాస్తోంది. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఇండియాకు వైట్ హౌస్ లో గొప్ప స్నేహితుడు ఉంటాడని ట్రంప్ అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు భారతదేశాన్ని ప్రేమిస్తారు. పీఎం మోదీపై అపారమైన గౌరవం ఉంది. రాష్ట్రంలో 1.28 లక్షల పెన్షన్లు రద్దయ్యాయి. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టి వృత్తిలో అందుబాటులో లేని వారు, వలస వెళ్లిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, పేరెంట్స్, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నవారు, ట్యాక్స్ పేయర్స్ పేర్లను తొలగించారు. వీటిలో